ఓం శ్రీ గణేశాయ నమః. పూర్వం వినాయక చవితికి ప్రతి ఇంట్లో మట్టి వినాయకులే పెట్టుకునేవారు. అలాగే ప్రతి మండపంలోనూ మట్టి వినాయకుడినే పెట్టి పూజించేవారు. ఆ విగ్రహాన్ని పెట్టి పూజలు భజనలు చేసినప్పుడు ప్రకృతిలోంచి వచ్చిన మట్టితో తయారు చేసిన విగ్రహాలు కాబట్టి నిష్టగా పూజలు చేసినప్పుడు ఆ విగ్రహం ఆ ఎనర్జీని స్వీకరిస్తుందండి. దాన్నే కాస్మిక్ ఎనర్జీ అని అంటారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ ఐటమ్ అండి. ప్రతి సంవత్సరం సుమారు 25 కోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. దాని వల్ల ఎన్నో నదులు సముద్రాలు చాలా పొల్యూషన్ కి గురవుతున్నాయి. దాన్ని ఎలా అయినా మార్చి రేపటి తరానికి మంచి వాతావరణాన్ని అందించే బాధ్యత మనదే. దీనికి మనం చేయవలసిన విషయం ఒకటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టితో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను పెట్టి పూజిద్దాం. పైగా ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోలిస్తే సగం రేట్ కే మనకు అందుబాటులో ఉంటాయండి. అలాగే ఇదే వృత్తిని నమ్ముకుని బతికే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మనం బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ వీడియోని గణేష్ మండపాలు వేసే ప్రతి కమిటీ మెంబర్ కి షేర్ చేయండి. వాళ్ళలో ఒక్కరు మారినా ఈ మార్పు మొదలైనట్టు. మాకు మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఎవరు తెలియదు అనుకునే వాళ్ళ కోసం కాంటాక్ట్ నెంబర్ పైన ఇచ్చాను. వీళ్ళు 5 ఇంచుల నుంచి 5 అడుగుల వరకు మట్టి విగ్రహాలు తయారు చేస్తారు. అడ్రస్ వచ్చి మురమల దగ్గర ఉన్న పెన్నడవారి పాలెం అనే గ్రామం అండి. మీకు ఎన్ని విగ్రహాలు కావాలన్నా వీళ్ళకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, తయారు చేసి ఇచ్చేస్తారు. జై గణేశాయ నమః.